గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలకి మంచి భార్య రావాలంటే ఒకటే ఒక్క పని చేయండి. బాగా ధనము సంపాదించండి. ఎక్కడైనా చూసారా ధనవంతుడు అమ్మాయి కోసం అడుక్కోవడం? చూసారా? చూడలేదు కదా. ధనవంతుడిది ఒకటే ఉంటుంది, ధనం సంపాదిస్తే నువ్వు వస్తే రా, లేదంటే వేరే వాళ్ళు చాలా మంది లైన్లో ఉన్నారు అని చెప్పేసి సింపుల్ ఉంటాడు. జాతకంలో దోషం ఉంటే అది వేరే విషయం, నివారణ చేస్తే సరిపోతుంది. కానీ ఒక 4-5 సంవత్సరాలు ప్రేమించి తర్వాత ఆ అమ్మాయి వద్దనడం, ఇంట్లో ఒప్పుకోవడం లేదండి, సెట్ అవ్వడం లేదు, ఏదో ఒక కారణం చెప్పేసి వేరే వాడిని, సెటిల్డ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది. ఇలా చూడండి, మీ టైం వేస్ట్, ముఖ్యంగా మీ యంగ్ ఏజ్ ని వేస్ట్ చేసుకుంటారు. ఆ ఏజ్ లో మీరు సక్సెస్ అయ్యే ఏజ్ అది, అమ్మాయిల వెంట పడే ఏజ్ కాదు. సక్సెస్ అవ్వండి, ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఒకటే చెప్తాను, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, నాట్ ఆన్ ద గర్ల్స్. అమ్మాయిల వెంట ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవన్. గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలకి మంచి భార్య రావాలంటే ఒకటే ఒక్క పని చేయండి. బాగా ధనము సంపాదించండి. ఎక్కడైనా చూసారా ధనవంతుడు అమ్మాయి కోసం అడుక్కోవడం? చూసారా? చూడలేదు కదా. ధనవంతుడిది ఒకటే ఉంటుంది, ధనం సంపాదిస్తే నువ్వు వస్తే రా, లేదంటే వేరే వాళ్ళు చాలా మంది లైన్లో ఉన్నారు అని చెప్పేసి సింపుల్ ఉంటాడు. జాతకంలో దోషం ఉంటే అది వేరే విషయం, నివారణ చేస్తే సరిపోతుంది. కానీ ఒక 4-5 సంవత్సరాలు ప్రేమించి తర్వాత ఆ అమ్మాయి వద్దనడం, ఇంట్లో ఒప్పుకోవడం లేదండి, సెట్ అవ్వడం లేదు, ఏదో ఒక కారణం చెప్పేసి వేరే వాడిని, సెటిల్డ్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుంది. ఇలా చూడండి, మీ టైం వేస్ట్, ముఖ్యంగా మీ యంగ్ ఏజ్ ని వేస్ట్ చేసుకుంటారు. ఆ ఏజ్ లో మీరు సక్సెస్ అయ్యే ఏజ్ అది, అమ్మాయిల వెంట పడే ఏజ్ కాదు. సక్సెస్ అవ్వండి, ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఒకటే చెప్తాను, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, నాట్ ఆన్ ద గర్ల్స్. అమ్మాయిల వెంట ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. స్వస్తి సర్వే జనాః సుఖినో భవన్.